జైల్లో పట్టుకున్న తర్వాత కూర్చోబెడతారు కదా, అది అంటే మీకు ముందే నెరేట్ చేసినప్పుడు చెప్పారా ఇలా అంటే ఇలా కూర్చో బాడీ ఫుల్ అంటే బట్టలు ఏం లేకుండా కూర్చోవాలి? పర్టికులర్ సీన్ అయితే చెప్పలేదు, పర్టికులర్ సీన్ వైజ్ అయితే చెప్పలేదు, బట్ ఓవరాల్ సీక్వెన్స్ అయితే తెలుసు, పట్టుకుంటారు ఇలా తీసుకొస్తారు అంటే ఇట్స్ అండర్స్టూడ్. డెఫినెట్గా ఇప్పుడు జైలుకి వెళ్తున్నాం అని అంటే డెఫినెట్గా ఏది ఇట్స్ ప్రొసీజర్ దట్ యూ షుడ్ బి చెక్ థరోలీ విత్ నథింగ్ ఆన్ ద బాడీ అని చెప్పేసి ఇట్స్ అండర్స్టూడ్. బట్ కొన్ని సినిమాల్లో చూపించరు కానీ నేను స్టిల్ చూసినప్పుడు నాగచైతన్య గారు అండ్ పార్వతీశం గారు మొత్తం మీరు అందరూ నరేన్ గారు బేసికలీ నా ఫాదర్ క్యారెక్టర్ ఈ మూవీలో. సో నరేన్ గారు వచ్చేసి అందరికి పెద్ద అనమాట, పెద్ద దిక్కులాగా మా మొత్తం టీంలో. సో అక్కడ మంచి సీన్ ఉంటుంది, మంచి ఎమోషనల్ సీన్ ఉంటుంది. ఆ సీన్ ఇప్పుడు నువ్వు చెప్పే రెఫరెన్స్లో మంచి సీన్ ఉంటుంది అనమాట. సో దానికి అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది అసలు ఒక ఏంటంటే మనం ఫస్ట్ టైం జైల్లోకి పాకిస్తాన్ జైల్లోకి ఎంటర్ అయినప్పుడు జరిగే ఫస్ట్ సీన్ అనమాట అది. దాని తర్వాత మా అందరి మైండ్ ఎలా ఉంటుంది, అక్కడ ఉన్న క్యారెక్టర్స్ మైండ్ ఎలా ఉంటుంది, అదేమో ఫస్ట్ డేనే ఇంత ఘోరంగా ఇలా ఉందని అంటే మనం ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాము, మన 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 పరిస్థితి ఏంటి, మనం ఇలాంటి ఇష్యూస్ ఎన్ని ఫేస్ చేయాల్సి వస్తుందో అనేది ఫస్ట్ భయం అక్కడ పుడుతుంది అనమాట ప్రతి ఒక్క క్యారెక్టర్కి. సో దట్స్ వెరీ గుడ్ వెరీ న్యాచురల్ క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ సీన్ అది కూడా. తండ్రి గురించి మాట్లాడుతున్నాయి, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతున్నా, విజువల్ మనం చూస్తే ఒక థ్రిల్ ఫీల్ అవుతాం. అండ్ మీరు పడిన కష్టానికి మీ టీం అందరికి వెరీ కంగ్రాచులేషన్స్. అదేం లేదు, నిజం చెప్పాలంటే హీరో గారు పడిన కష్టంతో పోలిస్తే మాది నథింగ్ చెప్తున్నా కదా. సో ఈ కేవలం ఈ సినిమా హీరో గారి కోసం హిట్ అవ్వాలి, చైతు గారి కోసం 100% చాలా పెద్ద హిట్ అవ్వాలి. సో 100% అవుద్ది. అదే పాజిటివ్ వైబ్ డే 1 నుంచి ఉంది. ఫస్ట్ సాంగ్ ఎప్పుడైతే బుజ్జితల్లి రిలీజ్ అయిందో అప్పటి నుంచే జనాల్లో దాన్ని యాక్సెప్ట్ చేయడం కానీ, దాన్ని ఇంకా సినిమాని ప్రేమించడం కానీ చాలా ఓన్ చేసుకుంటున్నారు. దట్స్ వెరీ పాజిటివ్ సైడ్. అంటే నేను మామూలుగా జనరల్లీ ఇండస్ట్రీలో హైట్ గా ఉండే పీపుల్ కొంతమంది ఉంటారు, లైక్ అజయ్ గారు, కొంతమంది ఉంటారు మామూలుగా, సుబ్బరాజ్ గారు, మీరు అంటే నెక్స్ట్ జనరేషన్ యాక్టర్స్ లో మీరు ఉంటారు బాగా హైట్. వరుణ్ తేజ్ గారు, ఇప్పుడు అకీరా 6'4" అన్న, మీరు ఎంత హైట్? 6'3". 6'3". ఓకే, అంటే గూగుల్లో 6'4" ఉంది, అంటే 6'3", 6'4" మధ్యలో. సో మీరు అంటే జనరల్లీ క్యారెక్టర్స్ పరంగా చూసినప్పుడు మీరు బాగా హైట్ కాబట్టి కొంచెం అంటే హీరోస్ ని మనం పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ ఏదైనా విలన్ ఇది మీకు ప్రాబ్లం వచ్చిందా? వచ్చింది, 100% వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అంటే ఎందుకంటే హీరో గారు పక్కన ఇప్పుడు మహేష్ కానీ, పార్వతీశం, శివ, నరేన్ గారు అందరూ అంటే కొంచెం అటు ఇటు ఉన్నా కూడా నేను వచ్చి ఫ్రేమ్లో నిలబడితే చరణ్ వెనక్కెళ్ళు డైరెక్టర్ గారు అనేవాళ్ళనమాట. అంటే సీన్ ఇంపార్టెన్స్ బట్టి వాళ్ళు కూడా ప్లేస్ చేస్తారు. ఆబ్వియస్గా మనం హైట్ ఉన్నా ఏమన్నా యాపిల్ బాక్సెస్ మేనేజ్ చేస్తారు కానీ, బట్ ఆ సీన్లో ఇప్పుడు నాకు ఇంపార్టెన్స్ ఉందనుకోండి, మన విజువల్లో ఉంటాం ఫ్రేమ్లో, లేదనంటే అవసరం లేదనంటే పక్కన పెడతారు. సో అన్నెసరీగా పెట్టాలి అని మన చందు గారు పెట్టరు. చందు అన్న కూడా ఏంటంటే చాలా కాషియస్గా చాలా పర్ఫెక్ట్ షాట్సే తీస్తాడు. ఏది కూడా ఎక్స్ట్రా షాట్స్, ఎక్స్ట్రా సీన్స్ అలా మ్యాక్సిమం ఉండవు. ఇంకోటి టెన్షన్ పడ్డు. అసలు మేము ఆల్మోస్ట్ మోర్ దెన్ 50 days షూట్ చేసాం సినిమాకి. ఒక్కరోజు కూడా చందు అన్న ఒకరిని తిట్టడం కానీ, అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ కోపడ్డం కానీ, లేకపోతే సెట్ డిపార్ట్మెంట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ ఎవరిని కూడా అసలు అరిచింది లేదు, అసలు తిట్టింది లేదు, ఒక నెగటివ్ ఎనర్జీ ఉండదు అసలు సెట్ పైన. సో అది ఒక బికాస్ హీ హాస్ గాట్ అ వెరీ గుడ్ టీమ్. అసిస్టెంట్ డైరెక్టర్స్ మన కిరణ్ కానీ, యోగి, జయలక్ష్మి అని ఉంది, సో నరేష్, వీళ్ళందరూ చాలా మంచి గుడ్ టీమ్. సో వివేక్ అని ఇంకొక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు. సో వాళ్ళంతా వెరీ గుడ్ టీమ్. సో దానివల్ల డైరెక్టర్ గారు ఈజ్ సో రిలాక్స్డ్. ఇది కావాలని చెప్తారు, వాళ్ళు టకటకా చేస్తారు. వాళ్ళు మిస్టేక్ చేసినా కూడా ఈయన అంత సీరియస్ అవ్వడం, అలా అరవడం ఏముంటుంది, నేర్చుకుంటారా ఇంకెప్పుడు నేర్చుకుంటారా అనే పాజిటివ్ సైన్ గానే నేర్పుతారు. సో ఈవెన్ వీళ్ళందరూ ఈ టీం కూడా దే ఆర్ వెరీ లక్కీ టు బి అండర్ హిమ్. అంతే.